ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న వాక్యము వాగ్దానము కీర్తనల గ్రంథము 91వ అధ్యాయము 15వ వచనము. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను, శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను, అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేసేదను. హల్లెలూయా. దేవుడు చక్కగా క్లియర్గా మాట్లాడుతున్నారు. ఏమని మాట్లాడుతున్నారు? నాకు మొరపెట్టగా నేను ఉత్తరం ఇస్తాను, శ్రమలో తోడై ఉంటాను, విడిపిస్తాను, గొప్ప చేస్తాను. ఇంత గొప్ప దేవుడు, మాట ఇచ్చి నెరవేరుస్తున్న దేవుడిని మనం కలిగి ఉన్నాం. కాబట్టి మనము ఏ శ్రమ వచ్చినా కూడా మనము సింగిల్గా ఉన్నాము, ఒంటరిగా ఉన్నామని భయపడాల్సిన అవసరం లేదు. ఈ వాక్యాన్ని ఎత్తిపట్టి, దేవా నువ్వు నాకు తోడై ఉంటానని సెలవిచ్చావు కాబట్టి నేను నమ్ముతున్నాను అని మనము విశ్వసించాలి. శ్రమలో తోడై ఉండి విడిపించి, అక్కడితో ఆగిపోయిందా? గొప్ప చేస్తాడంట. విడిపించే దేవుడు, గొప్ప చేసే దేవుడు, శ్రమలో తోడై ఉండే దేవుడు, మొరపెట్టగా ఇమ్మీడియట్గా ఉత్తరం ఇచ్చే దేవుడు. కాబట్టి మన దేవుడు సజీవుడైన దేవుడు, జీవం గల దేవుడు. ఆయన శక్తి గొప్పది, ఉన్నతమైన శక్తి. ఆయన శక్తిలో మనము నిలబడాలి, ఆయనకి మొరపెట్టాలి. ఆయన మనకు తోడై ఉన్నాడు అని చెప్పి మనము ధైర్యంగా ఉండాలి. గొప్ప దేవుడు, అద్భుత కార్యాలు చేసే దేవుడిని మనం కలిగి ఉన్నందుకు మనం ఎంతగానో దేవుణ్ణి స్తుతిస్తూ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మహిమపరిచే బిడ్డలం వల్లే ఉండాలి. మే ది లార్డ్ బ్లెస్ యూ అండ్ గివ్ యూ పీస్. హ్యావ్ అ ఫ్రూట్ఫుల్ డే.